వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశం ఒకవైపు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా, మరోవైపు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్న అగ్రగామి దేశంగా రూపుదిద్దుకుంటుంది. కానీ ఈ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్న పొరుగు దేశాలు సరిహద్దుల్లో నిరంతరం కత్తులు నూరుతున్నాయి. భారత్ని మానసికంగా, మిలిటరీ పరంగా ఒత్తిడికి గురిచేసి దేశ అభివృద్ధి వేగంగా అడ్డుకోవడమే లక్ష్యంగా ఉత్తర పశ్చిమ సరిహద్దుల్లో అపవిత్ర కూటమి తీవ్ర కుట్రలను తెరలేపింది. సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా సైనిక బలగాలను, అత్యాధునిక ఆయుధ సంపత్తిని మోహరిస్తూ ఉద్రిక్తతలను రాజేస్తున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ తన సరిహద్దుల్లో చైనా నుంచి పొందిన ఆయుధాలను మోహరిస్తుంటే, మరోవైపు డ్రాగన్ దేశం తన అత్యాధునిక యుద్ధ విమానాలను మన సరిహద్దులకు సమీపంలోకి తీసుకొచ్చింది. ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? భారత్ రెండు వైపుల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఏ విధంగా సిద్ధమవుతుంది? సమగ్రంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భారత్ పై పగ సాధించే చర్యలను మాత్రం వదులుకోవడం లేదు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో జరుపుతున్న మోహరింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చైనా తయారు చేసిన SH-15 గన్ సిస్టమ్ ను పాకిస్తాన్ పెద్ద ఎత్తున బోర్డర్ కి తరలిస్తోంది. చైనా అందించిన ఈ హోవిట్టర్లు వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఉంటాయి. సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం వీటికి ఉంది. కేవలం జమ్మూ కాశ్మీర్ లేదా పంజాబ్ సరిహద్దులకే పరిమితం కాకుండా గుజరాత్ సరిహద్దుల వరకు ఈ శత్రుఘ్నులు పాకిస్తాన్ మోహరిస్తోంది. హోవిట్టర్లతో పాటు చైనాకు చెందిన అత్యాధునిక డ్రోన్లను కూడా పాక్ రక్షణ దళాలు నిఘా కోసం ఉపయోగిస్తున్నాయి. ఆర్థికంగా దివాలా తీసిన స్థితిలో ఉన్న పాకిస్తాన్ కు చైనా ఉచితంగా లేదా తక్కువ ధరలకు సైనిక పరికరాలను అందిస్తూ భారత్ కు వ్యతిరేకంగా ఒక ఫ్రాక్సీ యుద్ధానికి పాక్ ని పావుగా వాడుకుంటుందని స్పష్టమవుతుంది. మరోవైపు వాస్తవాధీన రేఖ వెంట చైనా తన సైనిక బలగాన్ని, మౌలిక సదుపాయాలను నా భూతో నా భవిష్యత్తు అన్న చందాగా విస్తరిస్తుంది. అందులోనూ ముఖ్యంగా చైనా తన గర్వకారణంగా చెప్పుకునే J-20 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను టిబెట్ ప్రాంతంలోని హోతానా, షిగాట్సే వంటి ఎయిర్ బేస్లలో మోహరించింది. రాడార్లకు చిక్కన సాంకేతికత ఏంటంటే J-20 విమానాలు స్టెల్త్ సాంకేతికతను కలిగి ఉంటాయి. అంటే ఇవి రాడార్ల కంటపడకుండా శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లగలవని చైనా దావా వేస్తోంది. భారత వైమానిక దళంపై దీనివల్ల ఒత్తిడి పెరుగుతోంది. లడక్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత్ కి చెందిన రఫేల్, సుఖోయ్ 30 MK1 విమానాలకు పోటీగా వీటిని నిలపడం ద్వారా భారత్ పై మానసిక ఒత్తిడి పెంచాలని చైనా చూస్తోంది. సరిహద్దుకు అతి సమీపంలోనే కొత్త రన్వేలు, బాంబ్ ప్రూఫ్ హంగర్లు, క్షిపణి రక్షణ వ్యవస్థను చైనా శరవేగంగా నిర్మిస్తోంది. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్లు ఉన్న పలంగా ఇన్ని మోహరింపులు చేపట్టడానికి ప్రధాన కారణాలలో ఆపరేషన్ సింధూర్ కీలకమైనదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత రక్షణ దళాలు చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్య శత్రు దేశాల గుండెల్లో నిద్రపోతోంది. సరిహద్దు దాటి వచ్చి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులను, వారికి సహకరిస్తున్న స్థావరాలను నెట్వర్క్ స్థాయిలో తుడిచిపెట్టడానికి భారత్ చేపట్టిన రహస్య మరియు బహిరంగ సైనిక వ్యూహమే ఆపరేషన్ సింధూర్. భారత్ తన సరిహద్దు భద్రతా విషయంలో ఎంత కఠినంగా ఉందో శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు కూడా వెనుకాడదని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురైంది. భారతదేశం తన సరిహద్దులను ఇంత బలంగా రక్షించుకోవడం, సరిహద్దు ప్రాంతాల్లో భారత్ కూడా రోడ్లు, సొరంగాలు, ఎయిర్ స్ట్రిప్లను శరవేగంగా నిర్మించడం చైనాకు నచ్చడం లేదు. భారత్ మరింత బలీయంగా మారితే తమ ప్రాబల్యం తగ్గుతుందనే భయంతో చైనా, పాక్లు ఉమ్మడిగా ఈ ప్రతిచర్యలకు పూనుకున్నాయి. చైనా, పాకిస్తాన్లు కలిసి ఆడుతున్న ఈ వ్యూహాత్మక క్రీడ వెనుక కేవలం భూభాగాల ఆక్రమణ మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక ప్రగతిని దెబ్బతీయాలనే పెద్ద కుట్ర కూడా ఉంది. భారత్ తన నిధులను విద్య, వైద్యం, మౌలిక వసతులు, తయారీ రంగానికి కాకుండా అధిక మొత్తంలో రక్షణ బడ్జెట్ కు కేటాయించేలా చేయడం ద్వారా ఆర్థిక ఎదుగుదలను మందగించేలా చేయడం చైనా ప్రధాన వ్యూహం. సరిహద్దుల్లో ఎల్లప్పుడూ యుద్ధ వాతావరణం ఉంటే భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ కంపెనీలు భయపడతాయని శత్రు దేశాలు భావిస్తున్నాయి. భారతదేశాన్ని గొలుసుకట్టుగా చుట్టుముట్టే వ్యూహంలో భాగంగా చైనా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలోని హంబంతోట పోర్టులను ఉపయోగిస్తోంది. పాకిస్తాన్, చైనా ఒకేసారి భారత్ పై యుద్ధానికి దిగితే దాన్ని టూ ఫ్రంట్ వార్ అంటారు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ విదేశీ ఆయుధాలపై ఆధారాన్ని తగ్గించుకుంటూ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. తేజస్ యుద్ధ విమానాలు, ప్రచండ్ అటాక్ హెలికాప్టర్లు, K9 వజ్ర శత్రుఘ్నులు, పినాకా రాకెట్ల లాంచర్లు భారతదేశ సైనిక బలాన్ని ద్విగుణీకృతం చేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన రక్షణ కవచంగా నిలిచింది. ఇది శత్రువుల విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను సుమారు 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ధ్వంసం చేయగలదు. చైనా J-20 ఫైటర్
ఫైటర్లను సైతం ఎదుర్కొనే సామర్థ్యం దీనికి ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూజింగ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ భారత్ వద్ద ఉన్న అతిపెద్ద బలం. ఇది నేల, ఆకాశం, సముద్రం అంతర్గతం ఎక్కడి నుంచైనా శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడి చేయగలదు. త్రివిధ దళాల మధ్య పూర్తి సమన్వయం కోసం భారత్ థియేటర్ కమాండర్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. దీనివల్ల యుద్ధ సమయంలో 3 దళాలు ఒకే కమాండ్ కింద అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకొని శత్రువుపై విరుచుకుపడే అవకాశం కలుగుతుంది. చైనాను కట్టడి చేయడానికి భారత్ కున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ హిందూ మహాసముద్రం. నావికా దళం వద్ద ఉన్న విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, అణు జల అంతర్గాములు మలక్కా జలసంధి వద్ద చైనా వాణిజ్య నావలను సులభంగా దిగ్బంధించగలవు. ఇది చైనాకు అతిపెద్ద బలహీనత. గతంలో సరిహద్దుల్లో రోడ్లు వేస్తే శత్రువులు సులభంగా వస్తారనే పాత ఆలోచనను భారత్ పూర్తిగా స్వస్తి పలికింది. లడక్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో అటల్ టన్నెల్, సేలా టన్నెల్ వంటి అత్యంత క్లిష్టమైన సొరంగ మార్గాలను నిర్మించింది. ప్రతికూల వాతావరణంలో కూడా సైనిక బలగాలు, ట్యాంకులు వేగంగా సరిహద్దుకు చేరుకోవడానికి వీలుగా ఆల్ వెదర్ రోడ్లను అభివృద్ధి చేసింది. న్యోమా వద్ద అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో రక్షణ విమానాల కోసం అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ని సిద్ధం చేసింది. చైనా రూపొందిస్తున్న అత్యాధునిక జెట్లు, పాకిస్తాన్ మోహరిస్తున్న చైనా మేడ్ శత్రుఘ్నులు, ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో ముందుకొచ్చిన ప్రతిచర్యలు ఇవన్నీ భారత్ ఎదుట పెద్ద సవాళ్లే అనడంలో సందేహం లేదు. టూ ఫ్రంట్ వార్ అనేది అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ భారత్ నేడు 1962 నాటి స్థితిలో లేదు. ఆర్థికంగా దృఢంగా, సైనికంగా అత్యాధునికంగా, దౌత్యపరంగా క్వాడ్ వంటి అంతర్జాతీయ కూటములతో బలంగా ఉన్న భారతదేశం సరిహద్దుల్లో రూపకల్పన జరుగుతున్న ఏ కుట్రనైనా తిప్పికొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. శాంతిని కోరుకుంటాం, కానీ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లితే శత్రువుల ఇళ్లలోకి దూరి మరీ కొడతాం అని స్పష్టమైన సందేశాన్ని భారత్ ఇప్పటికే ప్రపంచానికి చాటి చెప్పింది. శత్రువుల ఆటలు సరిహద్దుల వద్ద సాగవని, భారత రక్షణ కవచం అజేయమైనదని నేటి భారత సైనిక సన్నద్ధత నిరూపిస్తుంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.